నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగన్ పై రాయి దాడి కేసులో పురోగతి. 5 యువకుల్ని అదుపులోకి తీసుకున్న సిట్. సీఎం పర్యటన కోసం అధికారుల అత్యుత్సాహం. భీమవరం మార్గంలో చెట్ల తొలగింపు. తీర ప్రాంతాన్ని సీఎం కబ్జా చేశారని తెదేపా ఆరోపణ. బినామీలకు రాసిచ్చారని మండిపడిన ఆనం రమణారెడ్డి. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న కూటమి నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకున్న ప్రచారాలు. ఎన్నికల సిబ్బంది రక్షణ కోసం ఈసీ కట్టుదిట్టమైన చర్యలు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా సిబ్బంది తరలింపు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 5 యువకుల్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులు సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులే సీఎం జగన్ పై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించిన పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీఎం జగన్ పర్యటన అంటే పోలీసులు అధికారులు హడావిడి మామూలుగా ఉండటం లేదు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు కొట్టేయటం, ట్రాఫిక్ మళ్లించడం, విద్యుత్ తీగలు తొలగించడం రివాజుగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ మేమంతా సిద్ధం సభ జరగనుంది. సీఎం బస్ యాత్ర జరిగే భీమవరం ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లను వేళ్లతో సహా పెకిలించేశారు. అదేవిధంగా విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లను సైతం తొలగించేశారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. గంగవరం పోర్టులో 9 రోజులుగా కార్మికుల సమ్మె కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు రావాల్సిన బొగ్గు నిల్వలు ఆగిపోయాయి. గంగవరం పోర్టులో దాదాపు 1,00,000 టన్నుల వరకు బొగ్గు నిల్వలు నిలిచిపోయాయి. సెయిల్ నుంచి తీసుకున్న బొగ్గు నిల్వలు కూడా ఇంకా చేరకపోవడంతో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో సరిపడా బొగ్గు నిల్వలు లేకుండా పోయాయి. బ్యాటరీలు నడిచేందుకు కొన్ని గంటలకు సరిపడానే కోకింగ్ కోల్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమైందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. యాజమాన్యం తీరును తప్పుపడుతున్నాయి. మరోవైపు తాజా పరిస్థితిపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్మిక సంఘాలను అత్యవసరంగా రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో నేడు విశాఖ కోర్టు తీర్పు వెలువరించనుంది. 5 దళితుల్ని హింసించి 2కి శిరోముండనం చేసిన ఘటనలో 28 ఏళ్ల విచారణ తర్వాత న్యాయమూర్తులు నేడు తీర్పు వెలువరించనున్నారు. 1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో శిరోముండనం ఘటన జరిగింది. 2019 వరకు 148 సార్లు కేసు వాయిదా అనంతరం నిరవధికంగా విచారణ కొనసాగింది. శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రస్తుతం ఆ పార్టీ తరపున మండపేట అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గొల్లపొడి శివారు సూరాయిపాలెంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందుగా గ్రామంలో మహాలక్ష్మమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. ఆ తర్వాత ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రాష్ట్రాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తో పాటు తెలుగుదేశం సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, జన సైనికులు, వీర మహిళలు, భాజపా నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా పతనం మొదలైందని ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామలోని 4వ వార్డులో పర్యటిస్తూ కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలు కోరుకున్న పాలన రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోందని సౌమ్య అన్నారు.
ఇద్దరు పట్టుకోండి. లాభాల్లో ఉన్న కాకినాడ సీపోర్ట్ యాజమాన్యాన్ని బెదిరించి బలవంతంగా జగన్ ఆయన బినామీ కంపెనీ సొంతం చేసుకుందని తెలుగుదేశం ఆరోపించింది. ఏటా 300 కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న సంస్థను జగన్ బినామీ సంస్థ అరబిందో 41% షేర్ రాయించుకుందని తెదేపా నేత ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు. భారతదేశంలోనే అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు నాయుడుకి పెద్ద కళ ఉంది సిబిఎన్ గారికి. ఈ తీర ప్రాంతాన్ని గేట్ వే ఆఫ్ ఇండియా చేయాలనుకున్నాడు. ఒక డెవలప్ చేయాలి. ఈ తీర ప్రాంతాన్ని మనం ఎంత బాగు చేస్తే అంత రెవెన్యూస్ వస్తాయి, ప్రజలకి ఉద్యోగాలు వస్తాయని ఆయన ఒక విజన్లో, చంద్రబాబు గారి విజన్ అది, గేట్ వే ఆఫ్ ఇండియా చేయాలని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించారు. కానీ 2019లో ముఖ్యమంత్రి అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా? అన్ని పోర్ట్ల మీద పడ్డాయి. అప్పుడే స్టార్ట్ అయింది ఏమని, గేట్ వే ఆఫ్ జగన్ చేయాలని. ఏదైనా కబ్జా చేయాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా బెదిరించాలన్నా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చేది పొట్టి సారాయి రెడ్డి, విజయసాయి రెడ్డి. ఈ పొట్టి సారాయి రెడ్డిని రంగంలోకి దింపాడు. ఎందుకంటే పొట్టి సారాయి రెడ్డి వియ్యంకుల కంపెనీ అరబిందో, ఆ సంస్థ జగన్మోహన్ రెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఫస్ట్ కాకినాడ సీపోర్టు మీద కళ్ళు పడ్డాయి. ఈ కాకినాడ సీపోర్టు మంచి లాభాల్లో ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. సో ఆపరేషన్ గేట్వే జగన్ స్టార్ట్ అయింది. 2019 నుంచి కేఎస్పిఎల్ మీద దాడి మొదలైంది. బెదిరించారు, ఇస్తావా సస్తావా అన్నారు, కూట్నీళ్లకు అడిగారు, తుపాకీ పెట్టారు, షేర్లు ఇస్తావా సస్తావా అని అడిగారు, భయపెట్టారు. కానీ కేఎస్పిఎల్ అనే కంపెనీ సస్సేమిరా మేము ఇయ్యము, మేము కష్టపడి ఇవన్నీ చేశాము, ఈరోజు మాకు 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాల్లో ఉంది, మేము ఎందుకు ఇయ్యాలి, మేము ఇయ్యము, సస్సేమిరా ఇయ్యము అని. ఆపరేషన్ గేట్వే ఇప్పుడు స్టార్ట్ అయింది. వీళ్ళని ఎట్టని లైన్లోకి తీసుకురావాలా అని మా పొట్టిసారాయి రెడ్డి ఆలోచిస్తా కూర్చున్నాడు. మామూలుడు ఇంత ఉంటాడు కానీ ఓరే నాయన వాడు స్కెచ్ చేశాడంటే నాకేస్తాడు ఎవరినైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడు పొట్టిసారాయి రెడ్డి? ఒక ఆడిట్ పెట్టించాడు. ఏమని చేశారంటే కేఎస్పిఎల్ అనే ఒక కంపెనీ, ఈ కాకినాడ సీపోర్ట్ కంపెనీ 965.65 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఎగ్గొట్టింది. ఒక రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే పొట్టిసారాయి రెడ్డి వెళ్ళిపోయాడు. 900 కట్టండి అన్నాడు. మేము కడతాము అన్నారు. మళ్ళీ ఏమన్నాడు పొట్టిసారాయి రెడ్డి? ఇట్ట కాదు, 1999 నుంచి 2019 వరకు మళ్ళీ మొత్తం ఆడిట్ చేయమన్నాడు. భయపడ్డారు కేఎస్పిఎల్ వాళ్ళు. 41% షేరు అరబిందోకి ఇయ్యాల్సిందే, జైలుకు వెళ్తారా, షేర్ అమ్ముతారా అనే బెదిరింపులు తారా స్థాయికి చేరిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితుల్లో కళ్ళు బొట్టు రాలుతూ ఏడుస్తూ సంతకం పెట్టారా లేదా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. 965 కోట్ల రూపాయలు కట్టమని గవర్నమెంట్ పెట్టిన ఆడిట్ సంస్థ చెప్పింది కదా, ఏమైంది? మళ్ళీ ఇంకొక ఆడిట్ సంస్థను పెట్టారు. వాళ్ళేం చెప్పారు తెలుసా? 965 కోట్లు 9 కోట్లు అయిపోయింది. 9.03 crores కి వీళ్ళు బెదిరించి కత్తి ఇక్కడ పెట్టి గన్నేమో విజయసాయి రెడ్డి, కత్తి పెట్టిందేమో జగన్మోహన్ రెడ్డి, కత్తి పెట్టి ఈరోజు కూట్నీళ్లకి 41% కేఎస్పిఎస్సిఎల్ ని తీసుకుంది వాస్తవం.
మార్కెట్లో ఆకుకూరలు దొరికినట్లు కడపలో గంజాయి దొరుకుతోందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి ఆరోపించారు. గంజాయి విక్రయాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని అన్నారు. గంజాయి బాట్స్ వల్ల నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కొంతమంది కార్పొరేటర్లు వాలంటీర్లను రాజీనామా చేసి ప్రచారానికి రమ్మని బెదిరిస్తున్నారని తెలిసిందన్నారు. రాజీనామా చేసి వైకాపా తరపున ప్రచారం చేయకపోతే వాలంటీర్ల అంతు చూస్తామని బెదిరించారన్నారు. కడపలో మెంతుకూర, తోటకూర, ఆకుకూర దొరికినట్టు గాంజా దొరకడం మొదలైంది. 2 రోజుల క్రితం హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో 6 వ్యక్తులు గంజాయి సేకరిస్తూ ఆ దారిన వెళ్తున్న మహిళల మీద దౌర్జన్యం చేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం జరిగింది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తే వాళ్ళు అందులో ఉన్న కీలక వ్యక్తి పారిపోవడము, ఆ వ్యక్తిని ఒక కార్పొరేటర్ తన ఆఫీస్ కార్యాలయం నుంచి కాపాడడం జరిగింది. పోలీసులు ఆ కార్పొరేటర్ ఆఫీస్ మీద కూడా దాడి చేస్తే చేయి మన చేతుల్లోంచి దాటిపోతోందని పులివెందల ఆధిపత్యానికి ఈ విషయం చేర్చడం జరిగింది. పులివెందల నుంచి పెద్దల యొక్క ప్రెషర్ పోలీసుల మీద మొదలై ఈ రోజు వరకు ఆ యొక్క వ్యక్తి ఇంకా పట్టుబడలేదు. వాళ్ళ సెల్ ఫోన్స్ ఓపెన్ చేస్తుంటే ఆశ్చర్యకరంగా ఏ కేటగిరీ ఆకు బాగా మత్తు ఇస్తుంది, ఇంకా ట్యాబ్లెట్ల రూపంలో, పొడి రూపంలో కూడా మత్తు పదార్థాలు అవైలబుల్ ఉన్నాయని సదరు ఎస్ అనే వ్యక్తి ఈ యొక్క మెటీరియల్ సప్లై చేస్తాడని, అలాగనే ఇవి ఎలా సేవించాలో కూడా ఈ పట్టుబడిన వాళ్ళల్లో వాళ్ళ వాట్సాప్లలో వీడియోలు కూడా ఉన్నాయి. సిబిఐ వెతుకుతున్న ఓ నిందితుడిని సాక్షాత్తు సీఎం జగన్ వెంట పెట్టుకుని తిరగడం తీవ్ర కలకలం రేపుతోంది. న్యాయమూర్తులపై అసభ్య పదజాలంతో దూషించిన కేసులో 2వ నిందితుడు మణి మేమంతా సిద్ధం సభల్లో పాల్గొంటున్నారు. నెల్లూరు జిల్లాలోనూ వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తరపున మణి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మణి అమెరికాలో ఉన్నారని, ఇంటర్పోల్ సహకారం తీసుకుంటున్నామని కోర్టుకు చెప్పిన సిబిఐ ఇప్పుడు ఎదురుగా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థను అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో 2వ నిందితుడైన మణి అన్నపురెడ్డి సీఎం జగన్ సిద్ధం సభల్లో దర్జాగా పాల్గొంటున్నారు. ఇటీవల వరకు అమెరికాలో ఉన్న ఆయన ప్రస్తుతం స్వదేశానికి తిరిగొచ్చి నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మణి అన్నపురెడ్డి కోసం సీబీఐ వెతుకుతుంటే ఆయన ఏకంగా సీఎం జగన్, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి కులాసాగా ఫోటోలు దిగుతున్నారు. న్యాయమూర్తుల్ని అత్యంత హేయమైన భాషలో దూషిస్తూ, వారికి దురుద్దేశాలు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు గాను ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు 2020 నవంబర్లో మణి అన్నపురెడ్డితో పాటు మొత్తం 17 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిలో కొంతమందిని అరెస్టు చేసింది. మణి అమెరికాలో ఉన్నట్లు గుర్తించి ఆయన అరెస్టు కోసం సంబంధిత న్యాయస్థానం నుంచి వారెంటు సైతం తీసుకుంది. మణిని అరెస్టు చేసేందుకు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ, ఇంటర్పోల్ సహకారం కూడా తీసుకుంటున్నామని సీబీఐ అధికారులు హైకోర్టుకు చెప్పారు. ఆయనపై బ్లూ నోటీసు జారీ చేశామన్నారు. అలాంటి నిందితుడు అమెరికా నుంచి దర్జాగా స్వదేశానికొచ్చి బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే సీబీఐకి ఎందుకు కనిపించదు? ఎందుకు అరెస్టు చెయ్యట్లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తుల్ని దూషిస్తూ పోస్టులు పెట్టిన మణి అన్నపురెడ్డి సీబీఐ కేసుతో ఆ ఖాతాలన్నింటినీ తొలగించేశారు. ప్రస్తుతం శివ అన్నపురెడ్డి పేరుతో ఫేస్బుక్ ఖాతా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రాష్ట్రానికొచ్చినట్లు అందులో పోస్ట్ చేశారు. ఈ 6న నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పాల్గొన్న మేమంతా సిద్ధం సభకు హాజరైన మణి అన్నపురెడ్డి అలియాస్ శివ అన్నపురెడ్డి డయాస్ పాస్ పెట్టుకుని ఏకంగా ర్యాంపుపై తిరిగారు. అక్కడ తీసుకున్న ఫోటోల్ని మేమంతా సిద్ధమంటూ ఫేస్బుక్ లో పెట్టారు. సీఎం జగన్ చేతిలో చెయ్యేసి నెల్లూరు ఎంపీ వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డితో కలిసి ఆయన తీసుకున్న ఫోటోను అదే రోజు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. వైకాపా యూఎస్ఏ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తన ఫేస్బుక్ బయోలో రాసుకున్నారు. ఫేస్బుక్ లో మణి అన్నపురెడ్డి గతంలో బట్టతల, చిన్న మీసం, ఫ్రెంచ్ కట్ గడ్డంతో కనిపించేవారు. తాజాగా గుండు, పెద్ద మీసాలతో కనిపిస్తున్నారు. పేరు, రూపం 2 మార్చేస్తే ఉనికి చిక్కకుండా ఉంటుందనే ఎత్తుగడతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
మణి అన్నపురెడ్డి పేరుతో ఉన్న ఫోటోలు, శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫోటోల్ని బెంగళూరు, హైదరాబాద్లోని ఫోరెన్సిక్ నిపుణులకు పంపించి వాటిలో ఉన్నది ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అని అభిప్రాయం కోరగా ఒకే వ్యక్తిని నిర్ధారించారు. మణి అన్నపురెడ్డి, శివ అన్నపురెడ్డి పేర్లతో ఉన్న ఫోటోల్ని పోల్చి చూస్తే ఆ రెండిటిలో ఉన్న వ్యక్తి ముఖ కవళికలు ఒకేలా ఉన్నాయి. అయితే ఆ ఫోటోలు వేర్వేరు సంవత్సరాల్లో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు ఈ ఫోటోలు పంపించగా సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. మణి అన్నపురెడ్డి, శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫోటోల్లోని వ్యక్తి ఒకరేనని తేల్చి చెప్పారు. తెదేపా నేత పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీకు ఇప్పుడు మనకున్న ఎవిడెన్స్ అంతా కూడా 2 మెగాపిక్సెల్ ఎవిడెన్స్, 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి కదా. 2 మెగాపిక్సెల్ అనేది 2 వాట్ ఎవర్, ఇట్స్ నాట్ హై డెఫినేషన్ కెమెరా కాదు కదా. దాంట్లో మనకి కనిపిస్తుంది, లైటింగ్ పడినప్పుడు కనిపిస్తుంది మనకి. విజయవాడ సిపి గారు ఏం చెప్తా ఉన్నారండి, అరచేతిలో పట్టేంత రాయి అంటండి. అది మామూలు రాయి కాదు, అరచేతిలో పట్టేంత రాయి అంట. ఈయన గారు జూమ్ చేసి 4 మెగాపిక్సెల్ కెమెరాలో ఈయన గారు బాగా జూమ్ చేసి చూశారంట. అది క్యాట్ బాలో ఎయిర్ గన్నో కాదంటండి, అరచేతిలో పట్టేంత రాయి. ఇప్పుడు ఇది విన్నారు కదండి, అరచేతిలో పట్టేంత రాయి. ఆ రాయి ఏం చేసిందో కూడా ఆయనే చెప్పాడండి, అది కూడా విన్నాం. ఇది కూడా మంచి కామెడీగా ఉంటుంది, అది కూడా వినండి మీరు అందరూ కూడా దయచేసి. సీఎం గారికి తగిలి ఇక్కడ తగిలి ఇట్లా వెళ్ళి వెలంపల్లిగా ఇక్కడ తగిలి ఇట్నుంచి వెళ్ళిపోయింది. రాయి విసరడం గట్టి బలంగానే వేశారు, రాయి విసరడం బలంగానే వేశారు. అంటే తగిలి ఇటు వెళ్ళి వెలంపల్లిగా ఇక్కడ తగిలి ఇట్నుంచి వెళ్ళిపోయింది. విన్నారు కదండి, అరచేతి సైజు ఉన్న రాయి సీఎం గారికి తగిలి పక్కనున్న వెల్లంపల్లి గారికి తగిలి అట్నుంచట్టు వెళ్ళిపోయిందంట. అట్నుంచట్టు వెళ్ళిపోవటం ఏంటి సార్, అసలు రాయి అట్నుంచట్టు వెళ్ళిపోద్దా దాని అంతా అదే? ఇది కామెడీగా ఏంటి అసలు ఇది? ఇది జబర్దస్త్, అసలు రోజెక్క మించిపోతా ఉన్నాడు వాళ్ళ కాంతిరాణా టాటా. ఏమండి కాంతిరాణా గారు, రోజాకి మీకు ఏమన్నా కాంపిటీషనా? జబర్దస్త్ కామెడీ షో పెట్టారా నిన్న మీరు? ఇంత లావు రాయి ముఖ్యమంత్రి గారికి తగిలి మళ్ళీ ఎగిరెళ్ళి వెల్లంపల్లికి తగిలి అట్నుంచట్టు వెళ్ళిపోద్దా? అబ్బాబ్బాబ్బా, ఎంత అద్భుతంగా నాటకంలో ఉన్నటువంటి సీన్లు చదువుతా ఉన్నారు సార్ మీరు. కొద్దిగా అన్న ఇవాళ ఈ మీడియా సమావేశం చూస్తున్నారు, ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. ఇంత లావు రాయి నిజంగా ఎవరికైనా తగిలితే తప్పమని అక్కడే కింద పడిపోద్ది. మళ్ళీ ఎగిరెళ్ళి ఇంకొకటి తగిలి మళ్ళీ దొరకకుండా అది కూడా ఎగిరిపోయిందంట. రాయి దొరకలా ఇప్పటి వరకు. ఇప్పుడు ఎగిరెళ్ళిపోవటానికి ఈ డైలాగ్ దేనికి వచ్చిందంటే అక్కడ రాయి దొరకలా, అందుకని అట్నుంచట్టు వెళ్ళిపోయింది సార్. ఇది కొద్దిగా అన్న కామన్ సెన్స్ ఉపయోగించండి సార్. అయ్యా కాంతిరాణా గారు, ప్రజలు ఏమనుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ చూసి ఏమనుకుంటారు? మీ డీజీపీఓ లేదంటే మీ ఇంటెలిజెన్స్ డీజీ ఆయన గారు రాస్తారు కదా ఇటువంటి డైలాగులన్నీ బాగా రాసిచ్చుంటాడు ఆయన. ఎవడో ఏదో రాసిచ్చాడు అని మీరు చదివేస్తే అబాస్ పాలైపోతారు. ఇవాళ ప్రపంచం మొత్తం నవ్వుకుంటా ఉంది ఇవాళ ఈ గులకరాయి డ్రామా స్టోరీ విని. కాబట్టి ఇప్పటికైనా ఆపండి, ఇంకా ప్రజల్ని ఏదో నమ్మించేద్దాం. ప్రజలు నమ్మరు, ఇప్పటికే చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మొన్నటి వరకు అసలు పోటీ చేయడానికి క్యాండిడేట్లు దొరకలా, రేపు డిపాజిట్లు కూడా రావు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి దూసుకెళ్తా ఉంది. కాబట్టి వాళ్ళు కంప్లీట్గా చేతులు ఎత్తేసి ఆ రోజున 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా ఏ విధంగా ఆడి సానుభూతితో ఓట్లు సంపాదించారో కొంతవరకు ఈ రోజున మళ్ళీ అదే డ్రామాకి తెరలేపారు. కాబట్టి పదే పదే ఈ డ్రామాలు ఆడితే పదే పదే ప్రజలు మోసపోతారని చెప్పి దయచేసి మీరు అనుకోబాకండి. ఇవాళ ప్రజలు ఎవ్వరూ కూడా మీరు చెప్పేటటువంటి మాటలు కానీ మీ అవినీతి బురద పత్రికలో రాసేటటువంటి రాతలు కానీ ఎవడు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఉదయం నుంచి మళ్ళీ కొన్ని బ్రేకింగ్ న్యూస్లు వస్తూ ఉన్నాయి. కొంతమందిని
అదుపులోకి తీసుకున్నట్టు, వారిని ఏదో సాయంత్రం లేదంటే మధ్యాహ్నం మేము ప్రవేశపెడతాం మీడియా ముందు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు వస్తూ ఉన్నాయి. నిన్న సాయంత్రం వరకు పోలీస్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్ రాణా గారు చెప్పిన మాట ఏంటండి, అసలు రాయే దొరకలేదు, రాయి అట్నుంచే వెళ్ళిపోయింది, అగంతకుల ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయలు మేము బహుమానం కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. 2 లక్షల రూపాయల బహుమానం నిన్నే. మరి తెల్లారేసరికి మీకు అందరూ దొరికేశారా? నిన్న సాయంత్రం మీరు బహుమతి ప్రకటించారు, నిన్న సాయంత్రం వరకు అసలు రాయే దొరకలేదు, అప్పుడే దొరికేశారు. కేవలం కోడికత్తి డ్రామాలో సీను అనే ఒక దళిత యువకుడిని ఏ రకంగా బలిపశువును చేశారో మళ్ళీ ఇవాళ మరికొంతమందిని బలి చేయటానికి, ఈ నాటకంలో, ఈ గులకరాయి డ్రామాలో మరికొంతమందిని బలి చేయటానికి ఇవాళ పథక రచన పూర్తయింది. ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, తాడేపల్లి ప్యాలెస్ లో బూట్ పాలిష్ చేస్తున్నటువంటి ఈ జగన్ పర్సనల్ సర్వీస్ అధికారులందరినీ కూడా ఇటువంటి డ్రామాలలో మీరు భాగస్వాములైతే ఇంకా 2 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది. ఖచ్చితంగా ఈ గులకరాయి డ్రామా పైన సిబిఐ ఎంక్వైరీ వేసి తీరుతాం. ఆ రోజున మీరందరూ కూడా ముద్దాయిలుగా బోనులో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికొక దళిత బిడ్డని బలి చేశారు మీ డ్రామాలో భాగంగా. 5 సంవత్సరాల పాటు ఒక్కసారి కూడా కోర్టుకి ఎందుకు రాలేదండి రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆ రోజున కోడికత్తి డ్రామా జరిగిన రోజున అమ్మో అయ్యో కుయ్యో మర్రో అంటూ విశాఖపట్నంలో అన్ని హాస్పిటల్స్ ఉంటే కనీసం ఇక్కడ హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ పారిపోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పడుకుని కుట్లేయించుకునే డ్రామా ఆడి ఆ కుట్లేసినటువంటి 2 డాక్టర్లకి చైర్మన్ పోస్టులు ఇచ్చేసి దానికి ఒక దళిత బిడ్డని బాధ్యుడిని చేసి అతను జైల్లో పడేసి మీరు ముఖ్యమంత్రి అయ్యాక మరి నిజంగా మీరు చెప్పినట్టు కుట్ర అయితే ఎందుకు విచారణ చేయలేదండి? 5 సంవత్సరాలు కోర్టులను తప్పించుకుని ఎందుకు తిరిగారు మీరు? అందుకనే ప్రజలందరూ అది ఒక డ్రామా అని చెప్పి ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఇవాళ మళ్ళీ అదే విధంగా ఇంకొంతమందిని బలి చేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు. పోలీస్ అధికారులు మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ రకంగా తాడేపల్లి ప్యాలెస్ కి సరెండర్ అయిపోయి ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళు మేము బలి చేస్తాం, ఈ డ్రామాని ఇంకా కూడా ముందుకు నడిపిస్తామంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ కూర్చోదు. మరీ ముఖ్యంగా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారు వెనకుండి నడిపిస్తున్నదంతా మీరే అని చెప్పి మొత్తం డిపార్ట్మెంట్ అంతా కోడై కోస్తోంది ఈ రోజున. కాబట్టి దయచేసి ఇంకా ఈ నాటకాలని కట్టిపెట్టండి. నిన్న మీ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీటే పెద్ద కామెడీ షో అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు సార్? అంత అమాయకుల్లా కనపడతా ఉన్నారా రాష్ట్ర ప్రజలందరూ? మీకు చెప్పుకోవడానికి ఏం లేదు. ఇవాళ ఇదిగో 5 సంవత్సరాల్లో ఇది చేశాను, ఈ మంచి చేశానని చెప్పుకోవడానికి ఏం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. అందుకని వాళ్ళు ఇటువంటి డ్రామాల మీద ఆధారపడుతూ ఉన్నాడు ఆయన. నిన్న సభలో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, దేవుడి స్క్రిప్ట్ అంటే ఇది, అసలు కొద్దిగా పైన కానీ కింద కానీ తగులుంటే అసలు నా పరిస్థితి ఏంటి, నా కోసం ఇంకా అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ ఆ దేవుడు రెడీ చేశాడు, అందుకనే నేను ప్రాణాలతో బయటపడగలిగానని చెప్పి మళ్ళీ దేవుడి స్క్రిప్ట్ డైలాగు